రెండో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు మనోడు? ఎవరు? రె- He didn't want to get married. I was the one who forced. అరే ఆ, I was the one who forced him. తర్వాత ఎట్లా నీకు అని. ఓకే. ఆ. ఏమైంది ఆ కాపురం ఏమైంది? ఉంది అట్లా. ఉమ్. అంటే తను కూడా మొన్న కేసు పెట్టిందని విన్నాను నేను, డైవర్స్ కేసు ఫైల్ చేసిందని. అనుకుంది మళ్ళీ ఆ డైవర్స్కి ఏమీ వేయలేదు మళ్ళీ. ఆ. ఏంటంటే ఇద్దరి మధ్య ఘర్షణలా ఏమన్నా? This fellow is very jovial. She wouldn't talk ఐ నో much. ఈవెన్ ఐ నో హిమ్ వెరీ వెల్. She wouldn't చాలా talk. మంచోడు, అసలు ఎట్లాంటి అది He ఉండదు. wouldn't open his mouth also. ఐ నో. మరి ఎందుకు ఇంత అది కాంట్రవర్సీలోనే ఉంటాడు ఎప్పుడు? అవతల వాళ్ళ ఇష్టం. ఆ. They just wanted to defame him, that's all. ఉమ్. ఏమొస్తుంది అట్లా? కొంతమంది ఓర్చుకోలేరు. ఓకే ఓకే. ఇప్పుడు శిరీష్కి ఇంకో కొడుకున్నాడా? లేదు, అదంతా ఫాల్స్ న్యూస్. అది కూడా కొడుకులేదు ఏం లేదు. అదే అనుకున్నా, ఆమె కొడుకున్నాడని కూడా చెప్పింది కృష్ణకుమారి సంబడి. ఆ, కొడుకు లేదు ఏం లేదు, ఓకే. నథింగ్. చిన్నప్పుడు ఏదో అమ్మాయిలు కేసులు పెట్టేవాళ్ళని 10th క్లాస్ అప్పుడే మనోడి మీద కేసు. అదంతా దేవర్ ఫ్రెండ్లీ వే. ఆ. అందరు ఫ్రెండ్సే. అచ్చా. ఇట్లా ఫ్రెండ్సే, దేవర్ జస్ట్ కుక్డ్ అప్. ఫ్రెండ్స్ చేసుకుని ఏదో కేసు ఫాదర్ వచ్చి అట్లంతా. ఆల్ వేర్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. ఆల్ వే కామన్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా అంటే మనోడికి మోడీ దగ్గర నుంచి అందరూ తెలుసు, కిషన్ రెడ్డి గారు తెలుసు, ఇట్లా ఎంతమంది తెలుసు కదా, ఎవరు కనబడట్లేదు ఏంటి? ఎవ్రీబడి స్పోక్ టు మీ. అచ్చా. ఆల్ ఆఫ్ దెమ్ స్పోక్. ఓకే. ఎస్డే ఆల్సో దే వర్ కాలింగ్ మీ. అచ్చా. వచ్చి అంటే ఇక్కడికి రాలేదు, ఎవరు కనబడట్లేదు. అంటే వాళ్ళు బిజీ, నాతో అయితే మాట్లాడారు. అచ్చా, మీతో మాట్లాడారా? అంత ఫోన్ చేసుకో. పీజీఆర్ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఏంటి? పీజీఆర్ ఫ్యామిలీతో అనుబంధం అంటే యాక్చువల్లీ వీఆర్ ఆల్ కజిన్స్ లాగా. ఆహా. మా మదర్ని చూశారు కదా, అవును. మా మదర్ పీజీఆర్ వాళ్ళ వైఫ్, ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ కజిన్స్. ఇద్దరు ఆల్ కజిన్సే. అచ్చా. ఓకే. మా అమ్మ, మా మదర్, మదర్ వాళ్ళ వైఫ్, వీరు వాళ్ళ తాత. విష్ణు వచ్చారు ఇప్పుడు చూశాను, విష్ణు వచ్చాడు. విష్ణు వాళ్ళ తాత. ఓకే. విష్ణు వాళ్ళ మదర్, మా మదర్ కజిన్స్. అచ్చా. పెద్దనాన్న కూతురు. ఓకే. సో విష్ణు శిరీష్ కూడా బాగా క్లోజ్ ఉంటారు కదా? వాళ్ళిద్దరు బాగా క్లోజ్, ఫ్రెండ్లీగా. ఓకే. సో ఫైనల్ గా అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇంత అనారోగ్యం? అంత బాగానే ఉండేవాడు కదా, సడన్ గా ఏమైంది? ఏం లేదు, కార్డియాక్ అరెస్ట్ అయింది. ఎందుకంటే అనారోగ్యం ఉండేదా ఇంతకు ముందు అన్న? ఏం లేదు, అనారోగ్యం అంటే దుబాయ్ ఎట్లా వెళ్తాడు? మరి అనారోగ్యం అంటే దుబాయ్ ఎందుకు వెళ్తాడు? వచ్చాక కొంచెం ఇదైంది కానీ 14th రోజు వచ్చాడు దుబాయ్ నుంచి. 17th రోజు అపోలో జూబ్లీస్ లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ నుంచి మరి అంటే దీనికి మీరు ఎవరైనా బ్లేమ్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా ఇట్స్ అవర్ ఫేట్ అండ్ డెస్టినీ, కాన్ బ్లేమ్ ఎనీబడి. అంతే కదా, మన డెస్టినీ అనుకోవాలా. ఇప్పుడే మా సన్ బాయ్ బాధలు ఉన్నాయి, ఇంకెవరిని బ్లేమ్ చేస్తే మనకేమొస్తుంది? నథింగ్ టు బ్లేమ్ దట్ వే. బట్ ఓన్లీ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్లేమ్ దట్ కృష్ణకుమారి, హూఎవర్ ఇట్ ఇస్, ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంది, 33 crores తీసుకుందంటే షీ కెనాట్ డిఫేమ్ ఇన్ ఎనీ వే. షీ హస్ నో రైట్ టు డిఫేమ్ ఆల్సో. దట్ టైం అది ఖండిస్తున్నా, అది ఆ వర్డ్స్ కి. షీ డజంట్ హావ్ ఎనీ రైట్. అనవసరంగా కొడుకున్నాడు అని చెప్పింది, దట్ ఆల్సో ఇస్ రాంగ్. కొడుకున్నాడు అని చెప్తుంది, ఎక్కడి నుంచి వచ్చాడు కొడుకు? ఆమెకి ఏమైనా తెలుసా? రమ్మనండి, కొడుకున్నాడా చేసా, ఏం లేదు. ఇప్పుడు అనుకుని మనకు అనవసరం, అంతే కదా. ఆస్తులు సంపాదించాడమ్మా ఏది మనోడు భరత్ శిరీష్? ఏం లేదు, జస్ట్ హెల్పింగ్ అదర్స్ ఆల్వేస్. ఎప్పుడు వేరే వాళ్ళ కోసమే మన పాకులు అంట, ఆయన కోసం ఆయన ఏమి అట్లా సంపాదిస్తే కూడా బాట ఓన్ విల్లాను ఏదో, మేము కూడా అట్లా ఉండేవాళ్ళం. మా మదర్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీయే మాకు. అంతే. మదర్ ఉన్నారు కదా, అండ్ ఐ వాజ్ వర్కింగ్, మై హస్బెండ్ వాజ్ అన్ అడ్వకేట్. మామూలు వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ అమంగ్ us. మాకు మేము మ్యారేజ్ అయినాక యూ హావ్ సీన్ us నెవర్ కాంట్రవర్సీ విత్ చిరంజీవి గారు కానీ ఎప్పుడు he wouldn't open his mouth. నేను నాకు 100 సార్లు అడిగా ఒక ఇంటర్వ్యూ చేద్దాం అంటే శిరీష్ అంటే అలా చేద్దాం అన్న కానీ ఎప్పుడు చేయలేదు. నెవర్ he would. నేను ఇంత చెప్పాను కానీ వాడు అది కూడా చెప్పడు, ఏ విషయం చెప్పడు. ఎందుకు మనకి, ఎందుకు మమ్మీ, వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు, అంతే కదా.
ఓకే. If not today, tomorrow. It's late but not never. Yes. That's what I do. I believe in that. ఓకే. అంతే కదా, అవును. it's late but not never. Mm. Whatever people have done, they will definitely love it. సో మీ మనవరాలకి అని చెప్దాం అనుకుంటున్నారా? ఏం లేదు, మన్మరాల్ని ఒకవేళ చూపిస్తే ఇంకా ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. అంటే ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది, వాళ్ళకి అని చెప్పి పంపించి ఇదో మీ నాన్నగారి ఫ్యామిలీ, మీ నానమ్మ అని చెప్తే ఐల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ప్రేమ ఉండి చూపించి ఉంటే బి వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. అంటే వాళ్ళలాగైతే మేము పెంచలేము, వాళ్ళలాగైతే మేము పెంచలేము. జస్ట్ అరే మీ డాడీ ఇది, మీ నానమ్మ ఇది, ఎలాగైనా మా వంశమే కదా. అంతే కదా. అండ్ హీ వాజ్ అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీకి వాజ్ వెరీ ఆర్థోడాక్స్ లైక్ శిరీష్. జస్ట్ రిప్లిక్ ఆఫ్ శిరీష్, సేమ్ థింగ్. మార్నింగ్ శిరీష్ని చూస్తే నివృత్తిని చూసినట్టే. ఆ అమ్మాయితో మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? ఏమ్మా, ఆ అమ్మాయితో మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ఏం చెప్పను, మీ నాన్నగారు ఇదమ్మా, నేను మీ నాన్నమ్మని, ఇది మన ఫ్యామిలీ అంతే. మాకు మీ అంటే నుంచి ఇప్పుడు ఎట్లాగో మిమ్మల్ని డైరెక్ట్ కలవనివ్వరు కాబట్టి కలవనివ్వరు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కన్వే చేయండి, తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, యు ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్, నువ్వు మా వంశము, అమ్మాయివి, మీ నాన్నగారు ఇది ఉండే, మేము ఇది ఉండే, అంతే. హీ వాంటెడ్ టు సీ యూ వెరీ బ్యాడ్లీ బట్ ఆల్ దిస్ హ్యాపెన్, ఇట్స్ అ డెస్టినీ, అంతే కదా. మీ నాన్నకు చాలా నిన్ను చూడాలని ఉండి అని చెప్తాను. అడిగేవాడా రెగ్యులర్ గా? అడిగేవాడు చాలా. మన అపోలోలో కూడా ఇస్తాడు ఐ వాంట్ టు సీ నివృత్తి అని. అయ్యయ్యో. ఎవరికైనా, ఏ తండ్రికైనా తన కూతుర్ని దూరం చేసుకొని ఉండదు కదా. అవును, అవును. ఇంకా మనోడి ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళ? మా ఫ్రెండ్స్ అంటే ఈ వంశీయేనా? వంశీ, అభిషేక్, క్లింట్, V3, క్లింట్, అభిషేక్. అచ్చా, అభిషేక్. ఓకే. వంశీ, అంతే. ఓకే. ఏం చదివాడమ్మా మనోడు? ఏం జాబ్ చేసేవాడు? ఏం చేయాలి? జాబ్ కూడా ఏం చేయలేదు కదా, పాలిటిక్స్ లోనే ఉండేవాడు. హీస్ అన్ ఇంజనీర్. అచ్చా, ఇంజనీర్. జాబ్ ఏం చేయలేదు ఇప్పుడు. హీ హాస్ హిస్ ఓన్ ప్రాజెక్ట్స్. అచ్చా అచ్చా, ఓకే. ఏదంటే కన్స్ట్రక్షన్ సంథింగ్ దట్ వే. ఎప్పుడు డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చింది లేదు, మమ్మీ తీసుకుని ఆ సంపాదన. యుట్టెలా వాళ్ళు ఇస్తే మన పేరు పోతుంది, అసలు మనకెందుకు అట్లా. ఓకే. సో ఫైనల్ గా శిరీష్ మీద రకరకాల అనుమానాలు లేవు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఎలాంటి అనుమానాలు అంటే ఉన్నాయి? అన్ని ఇట్లా కాంట్రవర్సీస్ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే అన్నెసరీ డిఫేమ్ చేయొద్దు, ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, డిఫేమ్ చేయడం అనేసి కొడుకు పుట్టాడు, ఇది ఉంది అది ఉందని, ఐ డోంట్ వాంట్ దెమ్ టు జస్ట్ బ్లాబర్ ఆర్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓకే. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి, హీ వాజ్ అందరికీ అన్నీ చేసి పెట్టాడు, ఒక్కరు కూడా దే డిడ్ నాట్ రెస్పాండ్. సో శిరీష్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు మీరు? నేనా, మేము మీరా? ఇంకా ఎలా గుర్తుపెట్టారంటే మీరు చూసారు కదా, లైక్ వాట్ ఆల్ క్వాలిటీస్ హీ హ్యాడ్. ఆల్వేస్ చార్మింగ్, ఆల్వేస్ లవింగ్ ఎవ్రీబడి, ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సన్ కదా, సన్ కదా, ఆ మెమరీస్ ఇంకా పోవు తల్లికి కానీ మా చిన్న అబ్బాయికి కానీ. అంటే అందరూ ఇట్లా రకరకాలుగా అన్నారు కదా, మీరు ఎప్పుడైనా డిమోరలైజ్ అయ్యారా ఎప్పుడైనా? మొన్న ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్ దట్ కృష్ణ కుమారి, వెరీ బ్యాడ్. అది ప్రాపర్టీస్ రాయించుకుంది, కొడుకు పుట్టాడు, ఆల్ దట్ చాలా చాలా బాధపడ్డా. అండ్ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఫాల్స్ న్యూస్ వేయొద్దని చెప్పి. సో అంటే మీ రెండో కోడళ్ళు వచ్చిన తర్వాత మనోడి లైఫ్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమి, ఆమె రెండో కోడలు అన్నది ఐ డోంట్ థింక్, నాట్ బాదర్డ్ అట్ ఆల్. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉండేది అనుబంధం? అంత నాకు అంత ఏమి తెలియదు. సరే అమ్మా, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అన్నెసరీగా పిల్లల మీద డిఫేమ్ చేయొద్దు, లేనిపోని వార్తలు, అబద్ధికు వార్తలు, అదేమంటారు, ఫాల్స్ న్యూస్ వేయొద్దు. ఏఐజీ హాస్పిటల్ అని, లంగని, చెన్నై అని. సో మీరు బాగా హర్ట్ అయ్యారు అయితే ఈ విషయంలో? చాలా. ఓకే, ఓకే. చాలా హర్ట్ అయ్యాను. అన్నెసరీగా డిఫేమ్ చేయడానికి కూడా చాలా హర్ట్ అయ్యాను. పిల్లోడు ఇక్కడే ఉన్నాడు, హీ వాజ్ వెరీ మచ్ అడ్మిటెడ్ ఇన్ జూబ్లీ హిల్స్ అపోలో. అన్నెసరీ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ వేసి ఐ డోంట్ నో వాట్ డూ దే గెట్ ఇన్ డిఫేమింగ్ అ పర్సన్. అండ్ షీ హస్ డిఫేమ్డ్ ఎవ్రీబడి. అనవసరంగా ఒక అబ్బాయిని డిఫేమ్ చేయడం, ఇట్స్ రాంగ్. But they will anyhow regret. It's late but not never. They have to face it. Ante. Thank if you, not Ma. today, tomorrow they will face it. Definitely. As a mother, I lost my son. I'm only under that deep thing.
సారు. ఈ కష్టం మామూలుది కాదు, తీర్చలేని. And he was very young for 39 years to take that step. చాలా బాధాకరం.